భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రాబోయే 48 గంటల్లో ఇది వాయుగుండంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అందిన మాడ్యూల్స్ ప్రకారం భారత వాతావరణ శాఖ ఒక కీలకమైన రిపోర్ట్ విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక తీరం సమీపంలో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో దీని ప్రభావంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక భారత వాతావరణ శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ఒకసారి మనం పరిశీలిద్దాం. ఏ ఏ ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉంది అనే విషయాలు, గడిచిన 24 గంటల్లో ఎంత వర్షం నమోదైంది అనే విషయాలు కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. భారత వాతావరణ శాఖతో పాటు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఈ తుఫాను ఏదైనా ఆంధ్రప్రదేశ్లో నష్టం చేకూర్చే అవకాశం ఉందా అనే విషయాల మీద కూడా స్టడీ చేస్తూ ఉంది. ఎలాంటి పరిస్థితులైనా వస్తే తట్టుకోవడానికి సిబ్బందిని సిద్ధం చేశారు. ఇక అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రైతు సోదరులు, హార్వెస్టింగ్ చేసేవాళ్ళు, ముఖ్యంగా వరి హార్వెస్ట్ జరుగుతూ ఉంది. ఇక కూరగాయలు అయితే అవి 365 రోజులు వస్తూనే ఉంటాయి కాబట్టి ముంపు వర్షాలు అయితేనే వాటికి నష్టం. మిగతా రోజు వర్షాలు పడిపోతూ ఉంటే పెద్దగా నష్టం ఉండదు. ఇక మిగతా పంటలకు కూడా కొంత నష్టం ఉన్నా హార్వెస్టింగ్ ధాన్యం తడవకుండా కృష్ణా జిల్లాలో అయితే అధికారులు 1000 టార్పాలిన్లు సిద్ధం చేశారు. అయితే ఒక గ్రామానికి కూడా చాలా, ఒక గ్రామానికే 1000 అవసరం అయితే 1000 మంది రైతులు ఉంటే 1000. ఇక హార్వెస్టింగ్ చేసేవారు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, ఏదైతే ప్రకాశం బ్యారేజీ కింద కారంచేడు అలాంటి ప్రాంతాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో హార్వెస్టింగ్స్ బాగా జరుగుతున్నాయి. హార్వెస్టింగ్ అయితే చేసుకోవచ్చు, కానీ దాన్ని తడవకుండా చూసుకోవాలి. ఇక గురువారం రోజు నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి శ్రీలంక, తమిళనాడు తీరంగా పయనిస్తుంది. ఏదైతే ఈ అల్పపీడనం ఉందో రేపు సాయంత్రానికి నైరుతి బంగాళాఖాతం నుంచి శ్రీలంక, తమిళనాడు తీరం వైపుగా ప్రయాణం చేస్తుంది. దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో 13వ తేదీ వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక 14, 15 మరో అల్పపీడనం ఏర్పడే ప్రమాదం ఉంది. సహజంగా నవంబర్లో ఈ అల్పపీడనాలు, తుఫాన్లు వరుసగా వస్తూ ఉంటాయి. కానీ ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో మొదలై డిసెంబర్లో కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. తేమ గాలులు వీస్తూ ఉన్నాయి. అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఇక తెలంగాణలో అయితే భీంపూర్లో 11 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్టంగా అయితే మాత్రం 31 డిగ్రీలు మాత్రమే గరిష్ట ఉష్ణోగ్రత కూడా. ఇక అల్పపీడనం వచ్చే 24 గంటల్లో దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఒక 4 జిల్లాలు అతి భారీ వర్షాలు. ఇక రాయలసీమలోని మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అల్పపీడనం గురువారం సాయంత్రానికి తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో ఇది వాయుగుండంగా మారుతుంది. దీని ప్రభావంతో 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తమిళనాడుకి అయితే పెద్ద ఎత్తున బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. ఎందుకంటే ఫెంగస్ తుఫాను వరదల నుంచి బయటపడక ముందే తమిళనాడుకి మరో అల్పపీడనం వచ్చి పడింది. దీనికి తోడు 15, 16 తేదీల్లో మరో అల్పపీడనం కూడా వెయిట్ చేస్తుంది కాబట్టి ఇక నష్టం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా కలెక్టర్లని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు చేసుకోండి. ఆ 4 జిల్లాల్లో వర్షాలు బాగా పడే అవకాశం ఉంది కాబట్టి పంట నష్టం జరగకుండా చూసుకోండి.
ఆకస్మిక వరదలకు కూడా అవకాశం ఉంది పెన్నా నది ప్రాంతంలో. అధికారులు కూడా హెచ్చరించారు. రైతు సోదరులు హార్వెస్టింగ్ చేసుకునేవారు ధాన్యం తడవకుండా చూసుకోవాలి. ఇప్పటికే ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉంది అనే పేరుతో ఎవరైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నారో పెద్ద ఎత్తున మద్దతు ధరలో కటింగ్ పెడుతూ ఉన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కింటాకి 200 నుంచి 350, 400 దాకా నష్టం జరుగుతూ ఉంది. అందుకని రైతు సోదరులు ధాన్యం తడవకుండా చూసుకుంటే మద్దతు ధర దక్కే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో 12 నుంచి 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా అనే విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.